వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్ నాచారం. చూడండి, నాచారం ట్రస్ట్ కార్స్ లో కార్ మేళ అయితే అద్భుతం నడుస్తూ ఉంది. మన కాన్సెప్ట్ ఒకటే, ప్రతి ఇంట్లో కారు ఉండాలని చెప్పి మనం 26,000 డౌన్ పేమెంట్ కి కార్ అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి అన్న పేరు తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి తెలుసుకుందాం. నా పేరు సంజీవ్ అండి. నేను యాక్చువల్గా పొలిటీషియన్, సామాజిక కార్యకర్త. మరి సోషల్ యాక్టివిటీస్లో బాగా చురుకుంటా. కానీ ఇంకోటి ఏంటంటే ఏది మన నాచారం రోడ్లో పోతుంటే ఈ కార్ కనిపించింది, బాగా పబ్లిక్ కనిపించింది. ఈ పబ్లిక్ అందరూ చూస్తుంటే ఏం జరుగుతుందని ఒకసారి చూస్తే ఇక్కడ ఏదో కార్ మేళ అని చెప్పేసి ఏదైతే ఈ కోర్టులలో ఏమంటారు లోక్ అదాలత్ పెడతారు కదా, కాంప్రమైజ్ అట్లా ఇక్కడ ఏంటంటే కార్ మేళ పెట్టిండ్రు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ టు వీళ్ళు ఎవరైతే ఏమంటారు కొనుక్కుంటారో వాళ్ళు దానికి సంబంధించి పెట్టిండ్రు. చాలా బ్రహ్మాండంగా చాలా మంది వందలాది మంది వచ్చి ఇక్కడ కారు అంటే చూస్తూ ఉన్నారు. 50,000 కాడికేలు కూడా కారు ఉన్నాయి. ఇది విచిత్రం ఏంటంటే 50,000 కారు ఉన్నాయి. వాళ్ళ కాన్సెప్ట్ అడిగినా నేను ఎందుకు ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా కారు ఉండాలి. చాలామంది 4-5 మెంబర్స్ ఈ బైక్ మీద పోతుండ్రు, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మనం తక్కువ రేట్లలో ఈ కారును మనము ఇప్పిస్తున్నాము. మీరు తీసుకుంటే మీరు సేఫ్గా ఎక్కడైనా వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ చలికాలం కూడా పోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నాం. కాబట్టి నేను ఇట్లా పోతుంటే కనిపించింది ఈ జాబ్ మేళలో నేను కూడా నా ఆల్టో కార్ను కూడా ఎక్స్చేంజ్ చేసి నేను కూడా వేరే కారు తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా ఇన్నోవాస్ ఉన్నాయి, తర్వాత శాంట్రోస్ ఉన్నాయి, తర్వాత ఆల్టోస్ ఉన్నాయి, తర్వాత ఇంకోటి ఫార్చునర్ ఉంది, ఎర్టిగా ఉంది, ఇన్నోవా ఉంది, ఇట్లా ఏది స్కార్పియో ఉంది, బులెరో, చాలా రకాలైనటువంటి కార్స్ ఉన్నాయి. కానీ వందలాది మంది వచ్చి వాళ్ళందరూ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ లేకపోతే కొత్తవి కొనుక్కోవడం ఇంకోటి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళే లోన్ చేసి ఇస్తూ ఉన్నారు. సరే, చాలా బాగుంది బ్రదర్. మేము కూడా ఒక కారు కొనుక్కుంటున్నాము. ఇంకా ఈ మంచిగా డెవలప్మెంట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. హైదరాబాద్ పట్టణ ప్రాంత వాసులు కానీ మిగతా 30 జిల్లాల మొత్తం రాష్ట్రం మొత్తం 30 జిల్లాల ప్రజలు కానీ ఏది నాచారం ఏరియాలో ఉంది. ఇది నాచారం ఏరియాలో ఇదేం స్టేషన్ ఇది అఫ్సిగూడ రైల్వే స్టేషన్కు ఇక్కడ పక్కన ఈఎస్ఐ ఉంది నాచారంలో, దాని మధ్యలో ఉంది. ఏది ట్రస్ట్ కార్స్ అనేదో బోర్డు పెట్టిండ్రు. ఇక్కడ చాలా దాదాపు ఒక 500 కార్లు ఉంటాయి. చాలామంది కొనుక్కుంటా ఉన్నారు. కానీ నాకైతే హ్యాపీగా అనిపించింది. నేను కూడా ఒక కారు కొనుక్కున్నా. ఇట్లా చాలామంది కొనుక్కోండి. మీరు కూడా మీ పిల్లలందరూ కూడా సేఫ్టీగా పెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. 50,000 to 5 lakhs వరకే ఇక్కడ అన్ని కార్లు వస్తున్నాయి. ఇక వేరే చోట పోతే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు మనం కొనలేం. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అత్యంత పేద ప్రజలు ఈ ఏమైతే ట్రస్ట్ కార్స్ ఉందో దాన్ని సంప్రదించి కొనుక్కోవాలని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూడండి, నాచారం ట్రస్ట్ కార్స్ లో కార్ మేళ అయితే చాలా అద్భుతం అయితే నడుస్తూ ఉంది. ఈ కార్ మేళ మనకు సాయంత్రం 8-9 గంటల వరకు కార్ మేళ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ చాలా దూరం నుంచి రావాలి కాబట్టి కార్ మేళ అయితే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు అన్న వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు అన్న మనం తెలుసుకుందాం. అన్న పేరు తెలుసుకుందాం. అన్న అంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, ఎక్స్ ఎమ్మెల్యే. అన్నతో మాట్లాడదాం. చెప్పన్న. నా పేరు బోర్గి సంజీవ్ అన్న. నేను తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని, పోలీస్ కానిస్టేబుల్ను. ముఖ్యంగా ఈ కార్ మేళ అనేది ఇట్లా పోతుంటే కనిపించింది. లోపల ఎట్లుందని చెప్పేసి చూడడానికి వస్తే చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. నాకు తెలిసిన కాడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని షోరూమ్లు ఉన్నాయో అన్ని షోరూంల కార్లు ఇక్కడ ఉన్నాయి. రేటు నాకు తెలిసిన అన్ని జాగాల కన్నా ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. 1,20,000 కాడికి వెళ్ళి కూడా చూస్తున్నా. దాదాపుగా 5-6 లక్షలు, లాస్ట్ 8-10 లక్షల వరకే. పెద్ద అదేది మన ఫార్చునర్ చూసిన 7 లక్షలు 8 లక్షలే పెట్టారు. అంటే చాలా మంచిగా ఉంది. ఒకవేళ ఈ ఏమంటారు ఈ మెకానికల్ తీసుకొచ్చేసి ఒకవేళ కారు కొనుక్కుంటే 50% రేట్లోనే ఇక్కడ అమ్ముతున్నారు. మేము 4-5 కారు కొనుక్కున్నాం ఇక్కడ. మా ఫ్రెండ్స్ వాళ్ళకి అందరూ చెప్పినాము. ఒక 4-5 కారు కొనడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వస్తే మీకు ఎక్స్చేంజ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఫైనాన్స్ కూడా వాళ్ళే చేపిస్తుండ్రు. తర్వాత ఏదన్నా కంటిన్యూషన్లో ఫైనాన్స్ ఉంటే కూడా అది కూడా వాళ్ళు క్లియర్ చేసుకొని కొత్త కార్ ఏదైనా కావాలంటే కూడా ఆల్టర్నేటివ్ ఎక్స్చేంజ్ కూడా ఇస్తుండ్రు. కాబట్టి ఇది నాచారం ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్కు తర్వాత ఇది మెట్రో స్టేషన్ ఏది ఉంది అఫ్సిగూడ మెట్రో స్టేషన్కు ఈ మధ్యలోనే ఉంది. రోడ్డుకు లెఫ్ట్గా అనిపిస్తున్నది. ఇట్లా పోతూ నా ఆల్టో కార్ ఇక్కడ ఆపేసి లోపల చూస్తే దాదాపుగా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. స్విఫ్ట్ డిజైర్ కానీ, i20 కానీ, i10 కానీ, ఆల్టోస్ కానీ, ఇన్నోవా కానీ, వ్యాగనర్స్ కానీ, అక్కడ చాలా స్కార్పియోస్ కానీ, తర్వాత చాలా ఉన్నాయి, ఎర్టిగా కానీ, అన్ని కార్లు ఉన్నాయి, మ్యాక్సిమం కార్లు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఎవరన్నా తక్కువ రేట్లో 1 లక్ష 2 లక్షలు ఉన్నోళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు. మేము చాలా పోట్ల ఇది హైటెక్ సిటీ కానీ మాధవపూర్ ఏరియాలో పోతే ఒక్కొక్కటి 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు. కాబట్టి చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు
మేము ఒక కస్టమర్లుగా నేను అంటే రాజకీయంలో సోషల్ యాక్టివిటీస్లో బాగా చురుకుంటా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాది చిన్న కారు ఉంది, నేను కొనుక్కోవాలని కూడా రాలే, జస్ట్ బాగా కార్లు కనిపిస్తానని చెప్పేసి ఇక్కడ చూస్తే చాలా తక్కువ రేటుకున్నాయి. మరి మీ పేరు ఏదో చెప్పారు? రోషన్ అన్న గారు బాగా మాకు సపోర్ట్ చేసిండ్రు. మా సంగారెడ్డి నుంచి మీడియా మిత్రులు వచ్చారు, వాళ్ళు కూడా ఒక కారు ఓన్లీ 5 minutesలోనే కొనుక్కున్నారు. కాబట్టి మ్యాక్సిమం తగ్గిస్తున్నారు. ఓనర్ తోటి కూడా ఈరోజు ఏదో 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 కార్స్ మేల్ అని పెట్టుకున్నారు. చాలామంది ఓనర్స్ కూడా డైరెక్ట్ అంటే ఓనర్స్ ఎవరైతే సేల్ చేస్తూ అంటే కొనుక్కుంటారో వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదో 5-10 వేలు ఇస్తే అది కూడా తీసుకుంటారు, లేకపోతే లేదు. మంచిగా ఉంది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్లు కొనుక్కోవాలని చెప్పేసి మేము వీళ్ళందరి తరఫున మేము చెప్తా ఉన్నాము. మేము కూడా కొనుక్కుంటున్నాం. కాబట్టి మన కాన్సెప్ట్ ఒకటే, ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఇంటి కారు ఉండాలి, అది ట్రస్ట్ కార్సే ఉండాలి.